వెల్కమ్ బ్యాక్ గైస్ అందరికీ. సో ఈరోజు అయితే మనం గ్రోయింగ్ గార్డెన్ ఆడబోతున్నాం. ఏంట్రా అయితే అంత పెద్ద చెట్టు, ఏంటి గైస్ వీళ్ళు ఎంతగా డెవలప్ అయిపోతున్నారు. జీబ్రా జింకల్ అంట, మనకు సంబంధం లేదు, మనది మనకు చాలా అనమాట. సో నేనైతే ఇంత ప్రోగ్రెస్ చేశాను. ఇంకా ఇంత కార్న్ చూడండి ఎంత పెద్దగా పెరిగిందో. ఇది ఎట్లా తింది, దీన్ని పట్టుకునేది నేను చెట్టు ఎక్కాలా ఇప్పుడు. సో ఇంతైతే వేసాను గైస్. మీరు షాక్ అవ్వచ్చు, ఒక్కడేలో ఇంత డబ్బు ఎక్కడిదిరా, నీకు ఏమయ్యిందిరా అని. ఏం కాలేదు గైస్, అడి కింద చూడండి ఒకసారి. 230.275K మనీ అయితే ఉంది. ఏం తెలియదు, మీరు నా ఫామ్లో ఏమైనా తేడాగా నోటీస్ చేశారా? ఏదో మిస్ అవుతుంది కదా. అదే నాకు ఒక పిల్ల నమ్మేసినాను. ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూస్తే మీకు అర్థమై ఉంటుంది. చూడని వాళ్ళు వెళ్ళి చూడండి. పార్ట్ 1 పెట్టాను, ఇది పార్ట్ 2 అనమాట. సో మనం తొందరగా సీడ్స్ దగ్గర పోయి ఏమైనా దొరుకుతాయేమో కొని వాటిని బూంచేద్దాం. క్యారెట్ సూపర్ ఉంటుంది గైస్. క్యారెట్ అనేది ఎవర్ గ్రీన్ అనమాట. బటర్ కప్ ఇది బాగుంటుంది, ఇది కూడా నా ఫేవరెట్. ఇంకా ఏమున్నాయి, ఏమైనా ఉపయోగం నీ వల్ల? షాప్ పెట్టుకోరా అంటే అన్ని చెత్త సరుకు పెట్టుకున్నావు. క్యారెట్ ఒకటి ఉంటాయి, క్యారెట్ టమోటా ఏం పెట్టుకోడు వీడు. వేస్ట్ రా నువ్వు షాప్ పెట్టుకొని. సీడ్ షాప్ అంట, ఒక్క ఏమున్నాయి మీ దగ్గర? ఏం లేవు, అంత డొల్ల. ఇవి మాత్రం వేలు పెట్టింటాడు. కాలీఫ్లవర్ అంట 3 ఉందామా? 3 తీసుకున్నాను. గార్డెన్ పోయి బూంచి పడేద్దాం. అన్ని క్యారెట్ ఇడ. ఎవడన్నా వచ్చి చూస్తే భయపడాలి, ఏది ఇవి క్యారెట్ ఎన్ని పూంచినాడని. పైనాపిల్ ఎక్కడిది? ఓ మై గాడ్, వావ్ నైస్. బ్లూబెర్రీ, షిట్ నాకు బ్లూబెర్రీ నచ్చదురా. మళ్ళీ అదే వచ్చింది గాయ్స్. ఏంది గాయ్స్ ఇది? ఆరెంజ్ టులిప్ పట్టేది ఎంతసేపు గైస్? మీరు చెప్పండి గైస్, అసలు ఏమైనా లాజిక్ ఉందా గేమ్? ఊర్లోనే ఎంత తొందరగా పెరుగుతాయా చెప్పండి, మీరే చెప్పండి. ఏందో బటర్ కప్ అంట, ఎట్టుంటాయి కూడా నాకు తెలియదు. అన్నీ తేడా ఇస్తారా, అన్నీ దొరికినాయి నాకు. అన్నీ పూంచేదే, ఏం దొరుకుతాయో పూంచేసేది. ఇంకా నా బ్యాక్ ప్యాక్లు ఏమైనా ఉన్నాయా? కాలీఫ్లవర్ సీడ్, అవకాడో సీడ్ అండ్ అవకాడో సీడ్ని అయితే అక్కడ పూంచేద్దాం. షిట్ ఈడే పూర్తిపోయింది. ఓకే, వాటర్ మిలన్. ఓకే, వాటర్ మిలన్ 6 kg ఎట్లుంటుంది? ఓ మై గాడ్, వావ్ నైస్. ఓకే, ఇప్పుడు అన్నీ కలెక్ట్ చేసుకొని పోయి అమ్మేద్దాం. ఇంకా కేస్ మీరు చెప్పండి, నేను అంత పైకి ఎప్పుడు ఎక్కేది, ఎప్పుడు దానికి కార్న్స్ తెచ్చేది ఏంటో గైస్. వీడు ఎంత వస్తుందో మరి చూడాలి. ఇవన్నీ అమ్మితే ఇత్తనం పడేసింది, తీసుకున్నా. ఎరా ఇప్పుడే పెరగవా కాలీఫ్లవర్? చూడండి గైస్, వాటర్ మిలన్ నాకన్నా పెద్దగా ఉంది. సో ఇప్పుడు అమ్మేద్దాం వీటిని. ఎంత వస్తుంది అనుకుంటున్నారు? నేనైతే ఒక 100K అనుకుంటున్నా. 100K. ఏంట్రా ఇది, అంతేనా? సీడ్స్లో వీడేమన్నా కొత్త స్టాక్ తెచ్చినాడా? ఇవే తీసుకుందాం అన్నీ.
గైస్ ఏమైనా ఒకటి, ఒక్క నిమిషం. నేనేమనుకుంటున్నా అంటే ఒక కుక్క కొందామని. ఎక్కడ అమ్ముతారో ఎతకాలి, ఇప్పుడు నాకే తెలియదు. పెట్ షాప్ అక్కడ ఉంటాయి కదా, పెట్ షాప్ ఇది ఉండాలా. ఇదిగోండి పెట్టిక్స్. ఎంత అడుగుతారా వీడు? ఓకే గైస్, తక్కువ రేట్లో ఉన్నాయండి. 50K అంటే మనం అఫోర్డ్ చేయగలిగినంతే. 3 ఉన్నాయి. మనం 3 కొనుక్కొని గార్డెన్లో పోయి 3ని పెంచుదాం అనమాట. 3 యానిమల్స్ ఏవో వస్తాయి మరి. ఆ 3 పెంచి కొంచెం పెరుగుతాయి కదా, అప్పుడు వాటిని అమ్మేద్దాం. ప్లాన్ ఎట్లుంది? ఏమైందిరా? ఏమో అయిందిరా, స్క్రీన్ అంతా ఏంది ఇలా అయిపోయింది డార్క్గా. ఏమైందిరా? దీనికి అవి ఎంత సీన్ వేసింది. ఇవైతే 10 నిమిషాలు పడతాయంట. సీడ్స్ అవి కొత్త వచ్చినాయంట, వీడు అమ్ముతున్నాడు, పోయి కొనుక్కుందాం. ఈసారి కొత్తగా అమ్మినాడు వాటర్, సరే పంప్కిన్ అంట. అంతే, పంప్కిన్ క్యారెట్ ఏముంటుంది వీడి దగ్గర. షాప్ ఎత్తేసేరా, ఎత్తేసి నువ్వు. మంచి సరికే అమ్మాడు గైస్, అంతా చెత్త చెత్త. పక్కన ఒక సౌండ్ వస్తుంది, దాన్ని ఇగ్నోర్ చేయండి. మా పక్కింటి వాళ్ళు ఏదో మ్యాచ్ చూస్తున్నారు, దాని కామెంటరీ వస్తుంది. ఈరోజు ఫుల్ డిస్టర్బెన్స్ అబ్బా. నేను మా తాత వాళ్ళ ఇంటికి వచ్చింటిని. మార్నింగ్ వీడియో రికార్డ్ చేసేటప్పుడు ఏమో ఎవరో ఫైట్ చేసుకుంటుండ్రు వేరే ఇంట్లో. అండ్ ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తుంటే క్రికెట్ కామెంటరీ ఒకటి మధ్యలో. నాకు ఒకటే తక్కువ వీడియో రికార్డ్ చేసే టైంలో డిస్టర్బెన్స్. కంకి కంకి అమ్మేద్దాం. ఓకే, 4K అయితే వచ్చింది. ఇంకా ఎంతసేపు గైస్? 8 minutes ఉంటుంది. మళ్ళా స్క్రీన్ బ్లాక్ అయిపోయా గైస్. అండ్ ఇంకొక విషయం, మీలో ఎవరైనా నాతో పాటు కలిసి మైన్క్రాఫ్ట్ లేదా రోబ్లాక్స్ ఆడాలనుకుంటే మీరు నాకు ఈ వీడియో కింద కామెంట్ చేసి చెప్పండి. ఇంట్రెస్ట్ ఉందంటే మీరు మీ నేమ్, మీ ఐడి అంతా, మీ ఐడెంటిటీ అంతా కింద కామెంట్లో కామెంట్ చేయండి. నేను ఒక కామెంట్ చేసి దాన్ని పిన్ చేసి పెడతాను. సో హాయ్ అని పెట్టి కామెంట్ పెడతాను. దాని కింద మీరు ఎవరైనా నాతో ఆడాలనుకుంటే దాని కింద కామెంట్ చేయండి. తొందరలో కలిసి ఆడదాం అందరం. అన్ని క్యారెట్స్ అయితే పెరిగిపోయాయి. ఏంట్రా ఇది? రావా కలెక్ట్ చేసుకుని అవన్నీ పోయి అమ్మేద్దాం. పైనాపిల్ చూడండి ఎంత తొందరగా పెరిగిపోతుందా గైస్. అసలు పైనాపిల్ ఇలా ఉంటుందా గైస్? దాని ప్లాంట్ పైనాపిల్. అండ్ ఒకసారి కంకి చూడండి ఎంత పెద్దగా అయిపోయిందో ఒకటేసారి, కామెడీగా. ఇంకా పెరిగేది ఉందా ఇది? అలా ఎందుకు దీనికి ఫ్రూట్స్ ఏమి రావట్లే? అరే లాగ్ ఏంట్రా లాగ్. ఎప్పుడు దాన్ని ఎక్కేది? నేను 4,000 ఖర్చు పెట్టి ఇప్పుడు నా బ్యాంబూ కొనాలా? బ్యాంబూ కొని ఆ చెట్టు పక్కన వేసుకుంటే నాకు వస్తుంది.
బ్యాంబూ స్టాక్లోనే లేదు విడి నమ్మని అమ్ముడు గైస్. పనికి మనలుడు అంత చెత్త చెత్త పెట్టుకుంటాడు. యాపిల్ అమ్ముతాడు, యాపిల్తో ఏమొస్తుందో వాడికి. యాపిల్ కాదు క్యారెట్, సారీ. గేర్ షాపా? ఇదేనా గేర్ షాప్ అంటే? ఓకే, ఎప్పుడు రీస్టాక్ అయ్యింది, ఫైన్. క్యారెట్ అయితే కన్ఫర్మ్ తీసుకుంటాను గైస్. తొందరగా గ్రో అయిపోతే మనకి ఇన్కమ్ కూడా తొందరగా వస్తుంది. వేరేవైతే చాలాసేపు వెయిట్ చేయాలి, కానీ క్యారెట్ అలా ఉండదు. పంకిన్ కూడా అమ్ముతున్నాడు. ఇది కొనే రావట్లేదు, వచ్చింది. ఓకే జస్ట్ పంకిన్ క్యారెట్ తీసుకున్నా. ఇప్పుడు వీటిని బూన్ చేసి వెళ్ళిపోదాం. మళ్ళీ ఏమైనా పెట్ షాప్స్ దగ్గర వెళ్దాం, ఏమైనా ఉన్నాయో. సో పాత వీడియోలో మీరు గమనించినట్టే దీన్ని చంపింటే మీకు చూపించానో లేదో గుర్తులేదు. మరి పెట్ మ్యూటేషన్ అంట. మన ఎగ్లో పెట్ గ్రో అయిన తర్వాత తీసుకొస్తాం దాన్ని. మీ దగ్గర స్టాక్ ఏం లేదే. ఇందులో కాస్మెటిక్ క్రాఫ్టింగ్ గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ ఉంటాయి గైస్. ఈయన మైన్ క్రాఫ్ట్ని కాపీ కొట్టినాడా వీడు? ఇది ఫార్మర్స్ మార్కెటా? ఈయన గైస్ నెదర్ పోర్టల్ లాగా దీంట్లో దూరాలా? మళ్ళా ఏంద్రా ఈ ల్యాగ్, పనికి మానలో ల్యాగ్ అవసరం లేదు. ఇదేంది మధ్యలో? వేసింది గేసింది. ఎంతసేపు రా నువ్వు లోడ్ అయ్యేకి? గైస్ ఇక్కడ ఏదో ఫుల్ ల్యాగ్ అవుతుంది. వీడు ఏదో చేసినాడు తేడా, ఏదో జరుగుతుంది ఇక్కడ. ల్యాగ్ అవుతుంది, నేను ఇక్కడ ఉండలేను. గార్డెన్కి వెళ్ళిపోదాం. ఇది ఫార్మర్స్ మార్కెట్ అంట. గార్డెన్కి వెళ్ళిపోదాం. వచ్చేసా. ఎగ్ గ్రో అయింది. గెస్ అయిపోతుంది. 42 సెకండ్స్ అయిపోయిన తర్వాత మిమ్మల్ని కలుస్తాను. గ్యాస్ రెడీ అంట, ఇక్కడే వెయిట్ చేస్తుంటే. ఏమొస్తుంది మళ్ళా కుక్క. గ్యాస్ అన్ని కుక్కలేనా వచ్చేది? చెప్పండి. ఇది తెల్ల కుక్క, ఇది నల్ల కుక్కనా? రెండు సేమ్ కలర్. గ్యాస్ ఒకసారి ఒకదాన్ని నమ్మి చూద్దామా? అంతేనా? ఎంత కేసనింది ఇప్పుడు? 80Kనా? నేను కొనిందే 50K కదరా. ఓకే గైస్, దీన్ని కొంచెం పెరగనిద్దాము. బికాజ్ ఇది ఇంకా బేబీ కదా. పికప్. అండ్ ఇది కొంచెం దుబ్బగా ఉంది. ఒకసారి దీన్ని అడుగుదాం ఎంతకి ఇస్తాడో. ఇది నా ఇంకే ఏం పెద్ద తేడా లేదు. ఓకే, అలాగే వచ్చాను. సీడ్స్ కొనుక్కొని పోదాం. క్యారెట్ నా ఫేవరెట్. టమోటా వద్దు గైస్, వేస్ట్ టమోటా. నాకు బ్యాంబూ ఏంట్రా, బ్యాంబూ నెక్కి ఆడ కంకి పిక్కోవచ్చు నేను. నువ్వు ఇదిగో క్యారెట్ తీసుకొచ్చినాం. ఇవన్నీ క్యారెట్ అన్నీ నాటేసి ఇక్కడ
అసలు ఇవేంటి అవకాడో. ఓకే, అవకాడో ఒకసారి అడుగుదాం ఎంతకు అమ్ముతాడు వాడు. సో దట్ మనకు తెలుస్తుంది అవకాడో బెటరా కాదా, ఒకవేళ అమ్మితే కొనుక్కోవచ్చా లేదా అని. పోయినాకంకి అయితే పెరగనే లేదు అప్పటి నుంచి, ఛాన్స్ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా. గైస్ మీకు ఒక ఇన్ఫర్మేషన్ అనమాట, నేను కొత్త PS5 డ్యూయల్ సెన్స్ కంట్రోలర్ కొంటున్నాను. సో అది కొనుక్కున్న తర్వాత గేమ్ ప్లే బాగుంటుంది. సో దానికి అన్బాక్సింగ్ వీడియో మీకు కావాలంటే చెప్పండి, చేసి చూపిస్తాను, యూట్యూబ్లో పెడతాను మీకు నా ఛానల్లో. ల్యాగ్ మాత్రం ఘోరంగా అవుతుంది అబ్బా, పెద్ద పెద్ద చెట్ల వల్ల. ముందే నేను మొబైల్ గేమింగ్ సో ఇంకా పెద్ద ప్రాబ్లం. ఓకే పర్వాలేదు, మంచి రేట్కే పోతుంది. ఓకే మనకైతే 8K వచ్చింది. గైస్ వీటిని కొంచెం పెరిగినిచ్చిన తర్వాత అమ్మి పడేద్దాం 3 కుక్కల్ని. ఏజ్ 2 అప్పుడే తింది. నువ్వే ఏందో సీడ్, నాకు కాదు, కార్న్ సీడ్ అంట. ఫ్రీగా వస్తే వదులుకుంటామా గైస్? ఓకే ఇదైతే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది, మరి 10-20 వేలు అయితే ఇచ్చేస్తాను. అవునా, అయినా ఇచ్చిన వేస్ట్ గైస్, మనం కొనుక్కున్నదే 50 వేలకి. 2 లక్షలు తక్కువ నేను అమ్మను దీనిని, బికాజ్ నా దగ్గర పెట్టుకొని పెంచుకుంటాను నేను వీటిని. వ్యాపారం అలా కుక్క పిల్లని కొని అమ్మడం అంటే. దీనికి ఏజ్ 3 అయింది. గిఫ్ట్ అసలు చేయను, వాడెవడో కూడా నాకు తెలియదు. సో ఇది గైస్ ఈరోజు వీడియో చాలా లెంత్ అయిపోతుంది. సో బాయ్, టాటా, సీ యూ, గుడ్ బాయ్, తర్వాత కలుసుకుందాం.